హాయ్ ఫ్రెండ్స్, లక్కీ రెసిపీకి స్వాగతం. ఈరోజు మనం ఎంతో క్రిస్పీగా రుచికరంగా ఉండే పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో తెలియజేస్తాను. బియ్యాన్ని ఒక నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ వాటిని వాష్ చేసుకుని తర్వాత ఆ తడి బియ్యాన్ని మరపట్టించుకొని ఆ తడిపిండిని మనం ఒక 5 minutes పాటు పొడి బౌల్లో పొయ్యి మీద పెట్టుకొని వేయించుకుంటే మనకి ఇలా పొడిగా తయారవుతుంది పిండి. ఈసారి ఎలా చేసుకోవాలో చెప్తాను. తర్వాత మనం పెసరపప్పు శనగపప్పుని కడిగి వాష్ చేసుకుని తర్వాత మనం 2-3 hours నానబెట్టుకోవాలి. వేయించి చల్లార్చి పెట్టుకున్న ఈ పిండిలో ఇప్పుడు అన్నీ వేసుకుందాం. నానబెట్టిన పచ్చిశనగపప్పు, ఇంకా నానబెట్టుకున్న పెసరపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి అల్లం పేస్ట్, మీకు ఎంత కావాలో అంత వేసుకొని మీ కారాన్ని బట్టి, అలాగే కొద్దిగా సాల్ట్, సరిపడినంత సాల్ట్, ఇవన్నీ పిండిలో మిక్స్ చేసుకుందాం. ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమంలో ఈ మరిగించుకున్న నీళ్లు పోసుకుని ఈ విధంగా కలుపుకుందాం. ఇలా సరిపడినంత నీళ్ళు పోసుకుని పిండి ఈ విధంగా అంతా తడిసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఇలా ప్లేట్ మూత పెట్టేసుకుంటే ఆ వేడికి కొంచెం పిండి నొక్కుతుంది. 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుని ఈ పిండిని తర్వాత తీసి ఈ విధంగా చేసుకుని దాని తర్వాత చేతికి ఆయిల్ రాసుకుని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకసారి వడలు చేసుకుని మిషన్ తీసుకుని ఈ 2 వైపులా ఆయిల్ రాసుకుని ఒక్కొక్కటి ప్రెస్ చేసుకుందాం. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వడలు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కటి వేసుకుందాం. అన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసుకోవడం. ఇంతేనండి, క్రిస్పీగా మన పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి.